స్పోకెన్ ఇంగ్లీష్ లెసన్ 18. ప్రీవియస్ లెసన్లో కెన్ గురించి నేర్చుకున్నాం కదా. ఈ లెసన్లో కుడ్ గురించి నేర్చుకుందాం. ప్రధానంగా కెన్ అనే పదానికి గలను అనే అర్థం వస్తే, కుడ్ అనే పదానికి గలిగాను అనే అర్థం వస్తుంది. కుడ్ని పాస్ట్ టెన్స్ అంటే గతానికి సంబంధించిన సామర్థ్యం గురించి ఉపయోగిస్తాం. అంతేకాదు కుడ్ని ఇంకా అనేక సందర్భాలలో కూడా ఉపయోగిస్తాం. అవి ఏంటంటే, ఫస్ట్ వన్, టు ఎక్స్ప్రెస్ అబిలిటీ, సెన్సేషన్స్, మెంటల్ ప్రాసెస్ ఇన్ ద పాస్ట్. గతంలో కలిగి ఉన్న సామర్థ్యం గురించి, తెలివి గురించి, మానసిక బుద్ధి గురించి చెప్పడానికి కుడ్ ఉపయోగిస్తాం. సెకండ్, టు ఎక్స్ప్రెస్ పాసిబిలిటీ, అవకాశం ఎంతో చెప్పడానికి కుడ్ని ఉపయోగిస్తాం. థర్డ్ వన్, టు మేక్ అ సజెషన్, టు క్రిటిసైజ్, టు ఎక్స్ప్రెస్ రిగ్రెట్, సలహా ఇవ్వడానికి, విమర్శించడానికి, విచారం వ్యక్తపరచడానికి కూడా కుడ్ని ఉపయోగిస్తాం. ఫోర్త్ వన్, టు ఆస్క్ ఫర్ పర్మిషన్, అనుమతి కోరడానికి, మర్యాదపూర్వక అభ్యర్థనను చేయడానికి కుడ్ని ఉపయోగిస్తాం. ఫిఫ్త్ వన్, ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్ ఆర్ రిపోర్టెడ్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్లో అంటే డైరెక్ట్ స్పీచ్లో కెన్ వస్తే, ఇండైరెక్ట్ స్పీచ్లో కుడ్గా మారుతుంది. చెప్పబడిన అంశాలన్నీ ఒక్కొక్కటిగా ఉదాహరణలతో చూద్దాం. ఫస్ట్ పాయింట్, టు ఎక్స్ప్రెస్ ఎబిలిటీ ఇన్ ద పాస్ట్. గతంలో కలిగి ఉన్న సామర్థ్యం గురించి చెప్పవలసి వచ్చినప్పుడు కుడ్ ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్స్ చూడండి. ఫస్ట్ వన్, వెన్ హీ వాజ్ యంగ్ హీ కుడ్ స్టడీ ఫర్ 11 hours a day. అతను యవ్వనస్తుడిగా ఉండినప్పుడు రోజుకి 11 గంటలు చదవగలిగాడు. సెకండ్ వన్, వెన్ సుహాస్ వాజ్ యంగ్ హీ కుడ్ ప్లే ద కీబోర్డ్ వెల్. సుహాస్ బాలుడిగా ఉన్నప్పుడు కీబోర్డ్ బాగా వాయించగలిగాడు. గమనించండి, యంగ్ అనేటప్పుడు యవ్వనస్తుడిగా లేదా బాలుడిగా అని కూడా, లేదా బాలిక అన్న ఉద్దేశంతో చెప్పొచ్చు. థర్డ్ వన్, షీ కుడ్ స్పీక్ తమిళ్ వెన్ షీ వాజ్ ఎ చైల్డ్ బట్ నౌ షీ హ్యాస్ ఫర్గాటెన్ ఇట్. ఆమె బాలికగా ఉన్నప్పుడు తమిళం మాట్లాడగలిగింది, కానీ ఇప్పుడు మర్చిపోయింది. ఫోర్త్ వన్, రీనా కుడ్ డాన్స్ ఎట్ ఆల్ అంటిల్ షీ టుక్ లెసన్స్. రీనా లెసన్స్ తీసుకునే వరకు డాన్స్ ఎంత మాత్రం చేయలేకపోయింది. ఫిఫ్త్ వన్, ఐ కుడ్ ఫినిష్ ఇట్. నేను దీనిని ముగించగలిగాను. ఈ వాక్యాలన్నింటిలో కూడా గమనిస్తే గతంలో కలిగి ఉన్న సామర్థ్యం అంటే ప్రస్తుతంలో అది లేదు అన్న అర్థం కూడా వస్తుంది. నెక్స్ట్, టు ఎక్స్ప్రెస్ సెన్సేషన్స్ ఇన్ ద పాస్ట్. గతంలో కలిగి ఉన్న సామర్థ్యం అది స్పర్శకి సంబంధించింది. అంటే స్మెల్, హియర్, టేస్ట్, సీ, టచ్, వీటి గురించి చెప్పడానికి కుడ్ ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ వన్, షీ వాస్ కుకింగ్ సంథింగ్ డెలిషియస్, ఐ కుడ్ స్మెల్ ఇట్. ఆమె రుచికరంగా వండుతుంది, నేను వాసన చూడగలిగాను. ఇక్కడ గమనించండి, వండుతుంది అనేది పాస్ట్లో జరుగుతున్న పని. వాజ్ కుకింగ్ అని ఉంది కదా, పాస్ట్ కంటిన్యూస్. సెకండ్, సమ్వన్ వాజ్ టాకింగ్ ఓవర్ దేర్, ఐ కుడ్ హియర్ దాట్. అక్కడ ఎవరో మాట్లాడుతున్నారు, నేను వినగలిగాను. థర్డ్, షీ యాడెడ్ సాల్ట్ ఇన్ మై కాఫీ, ఐ కుడ్ టేస్ట్ ఇట్. ఆమె నా కాఫీలో సాల్ట్ కలిపింది, నేను రుచి చూడగలిగాను. నెంబర్ 4, హీ కుడ్ సీ దట్ క్లియర్లీ. అతను దానిని తేటగా చూడగలిగాడు. ఫిఫ్త్ వన్, దే కుడ్ టచ్ ఇట్. వారు దానిని తాకగలిగారు. నెక్స్ట్, టు ఎక్స్ప్రెస్ ఎబిలిటీ రిగార్డింగ్ మెంటల్ ప్రాసెస్ ఇన్ ద పాస్ట్. గతంలో కలిగి ఉన్న మానసిక బుద్ధి గురించి చెప్పవలసి వచ్చినప్పుడు కుడ్ ఉపయోగిస్తాము. మెంటల్ ప్రాసెస్ అనేది ఇక్కడ థింక్, అండర్స్టాండ్, రిమెంబర్, బిలీవ్ ఈ పదాలతో వచ్చేవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వన్, షీ టాక్డ్ స్లోలీ, ఐ కుడ్ అండర్స్టాండ్ హర్. ఆమె నెమ్మదిగా మాట్లాడింది, నేను అర్థం చేసుకోగలిగాను. సెకండ్, ఐ వాంటెడ్ టు విజిట్ దేర్ హౌస్ బట్ ఐ కుడ్ంట్ రిమెంబర్ దేర్ అడ్రస్. నాకు వారి గృహాన్ని దర్శించాలని ఉండేది, కానీ వారి అడ్రస్ గుర్తుపెట్టుకోలేకపోయాను. థర్డ్ వన్, షీ ఆస్క్డ్ హిమ్ టు థింక్ ఆన్ ఇట్ బట్ హీ కుడ్ంట్ థింక్. ఆమె అతన్ని ఆ విషయమే ఆలోచించమంది, కానీ అతను ఆలోచించలేకపోయాడు. ఫోర్త్ వన్, హీ డిడ్ంట్ గివ్ రీనా ఎనీథింగ్ బికాస్ హీ కుడ్ంట్ బిలీవ్ హర్.
అతను రీనాకి ఏమీ ఇవ్వలేదు, ఎందుకంటే అతను ఆమెని నమ్మలేకపోయాడు. ఇప్పటి వరకు గతంలో కలిగి ఉన్న సామర్థ్యం గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్, కుడ్ని ఉపయోగించే రెండవ సందర్భం టు ఎక్స్ప్రెస్ పాసిబిలిటీ. అవకాశం ఎంతో చెప్పడానికి కూడా కుడ్ని ఉపయోగిస్తాం. అందులో మొదటిగా పాసిబిలిటీ ఇన్ ప్రెజెంట్, అంటే వర్తమానంలో చెప్పేటప్పుడు. ఉదాహరణ చూద్దాము. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు రీనా టీనాల మధ్య సంభాషణ. రీనా అడుగుతుంది, వాట్ ఈస్ దట్ ఓవర్ దేర్? అక్కడ ఏమి ఉంది అని. అయితే దానికి రెండు రకాల జవాబులు చూస్తున్నాం. మొదటిగా దట్ ఈజ్ అ బర్డ్, అది ఒక పక్షి. సర్టెన్ అంటే టీనాకి తెలుసు ఖచ్చితంగా అది పక్షి అని. అప్పుడు కుడ్ అనే పదం లేదు. అదే రెండవ పద్ధతిలో చూస్తే దట్ కుడ్ బి అ బర్డ్ నాట్ సర్టెన్, అంటే టీనాకి ఖచ్చితంగా తెలియదు, అది బర్డ్లా కనిపిస్తుంది కాబట్టి అది బర్డ్ అవ్వచ్చు, అది పక్షి అవ్వచ్చు. అంటే అన్సర్టైన్గా ఉంది, నాట్ సర్టెన్ అన్నమాట. అలాంటప్పుడు కుడ్ బి అంటున్నాం. అలాగే టు ఎక్స్ప్రెస్ పాసిబిలిటీ ఇన్ ఫ్యూచర్, భవిష్యత్తులో అవకాశం ఎంత ఉందో అనేది చెప్పాల్సి వచ్చినప్పుడు వాక్యాలని చూద్దాము. రీనా, టేక్ ఎన్ అంబ్రెల్లా, ఇట్స్ గోయింగ్ టు రెయిన్. సర్టెన్, గమనించండి, గొడుగు తీసుకో, వర్షం పడబోతుంది. సర్టెన్ అంటే ఖచ్చితంగా కన్ఫామ్గా తెలిసినప్పుడు వాడేటువంటిది. ఇక్కడ రీనాకి తెలుసు వర్షం పడబోతుంది, అందుకని ఇట్ ఈస్ గోయింగ్ టు రెయిన్ అని చెప్పడం జరిగింది. ఇదే అన్సర్టెన్ అంటే ఖచ్చితం కాదు, అవకాశము ఎంత ఉంది అంటే చెప్పలేము, అలాంటప్పుడు ఉపయోగించేది. టేక్ ఎన్ అంబ్రెలా, ఇట్ కుడ్ రెయిన్, నాట్ సర్టెన్, చెప్పలేం, వర్షం పడొచ్చు. అలాంటప్పుడు ఫ్యూచర్లో పాసిబిలిటీ ఎంత ఉంది అని చెప్పాల్సి వచ్చేటప్పుడు కుడ్ని ఈ విధంగా ఉపయోగిస్తున్నాం. టేక్ ఎన్ అంబ్రెలా, ఇట్ కుడ్ రెయిన్, గొడుగు తీసుకో, వర్షం పడొచ్చు. అలాగే టు ఎక్స్ప్రెస్ పాసిబిలిటీ ఇన్ పాస్ట్, గతంలో అవకాశం ఎంత ఉందో చెప్పడానికి ఉపయోగించేది. ఇక్కడ కుడ్ హ్యావ్ అంటున్నాం. గుర్తుపెట్టుకోండి, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ ఈ పదాల తర్వాత వచ్చే వర్బ్ ఎప్పుడూ కూడా V3 ఫామ్లోనే ఉంటుంది. అంటే పాస్ట్ పార్టిసిపుల్ వర్బ్ ఫామ్నే ఉపయోగిస్తాం. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూద్దాం. రీనా అంటుంది, ఐ కుడ్ హ్యావ్ బాట్ ఏ కార్ బట్ ఐ డిసైడెడ్ టు సేవ్ మై మనీ. నేను కార్ కొని ఉండాల్సింది కానీ నా డబ్బు ఆదా చేయాలని నిర్ణయించుకున్నాను. అంటే ఆమెకి కొనే అవకాశం ఉంది కానీ ఆమె కొనలేదు. ఎందుకు కొనలేదు అంటే ఆమె తన డబ్బుని సేవ్ చేసుకోవాలని అనుకుంది, దాచుకోవాలని అనుకుంది. అనదర్ ఎగ్జాంపుల్, టీనా, ఐ కుడ్ హ్యావ్ హెల్ప్డ్ దెమ్ బట్ దే డింట్ కమ్ టు మీ. నేను వారికి సాయం చేసి ఉండాల్సింది కానీ వారు నా దగ్గరికి రాలేదు. అంటే నేను వారికి సాయం చేయగలను, ఆ స్థితి నాకుంది, కానీ నేను చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే ఇక్కడ వారు నన్ను అప్రోచ్ అవ్వలేదు, వారు నా దగ్గరికి రాలేదు, అందుకే నేను సాయం చేయలేదు అని చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఫెయిల్డ్ యాక్షన్, ఆ పని జరగలేదు అనే ఉద్దేశంతో కూడా చెప్పబడుతుంది. నెక్స్ట్, కుడ్ని ఉపయోగించే థర్డ్ పాయింట్ టు మేక్ సజెషన్ ఆర్ ప్రపోజల్, సలహా ఇవ్వడానికి కుడ్ని ఉపయోగించవచ్చు. ఎగ్జాంపుల్స్ చూద్దాం. టీనా, సోను వీరిద్దరి మధ్య సంభాషణ గమనించండి. ఫస్ట్ చూద్దాం. టీనా, ఐఎమ్ రియల్లీ టయర్డ్, నేను నిజంగా చాలా అలసిపోయాను అంటుంది. సోను, ఐ కుడ్ కుక్ డిన్నర్, నేను డిన్నర్ ప్రిపేర్ చేయగలను, వండగలను అని చెప్తున్నాడు. ఇక్కడ గలను అంటే కెన్ అనొచ్చు, కానీ అవతల వ్యక్తి చెప్పిన దానికి ఒక సజెషన్గా కానీ ఒక ప్రపోజల్గా కానీ చెప్పాల్సి వచ్చినప్పుడు కుడ్ ఉపయోగిస్తున్నాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, టీనా, ఐ డోంట్ అండర్స్టాండ్ దీస్ సమ్స్. టీనా అంటుంది, నాకు ఈ సమ్స్ అర్థం కావడం లేదు. సోను, ఐ కుడ్ ఎక్స్ప్లెయిన్ దెమ్ ఇఫ్ యూ వాంట్. నీవు కావాలనుకుంటే నేను వాటిని నీకు వివరించగలను. ఇక్కడ గలను అంటే ఒక వ్యక్తికి ఇచ్చే సజెషన్గా ఆర్ ప్రపోజల్గా చెప్పవలసి వచ్చినప్పుడు కుడ్ వాడుతున్నాం. అలా కాకుండా స్వతహాగా ఒక వ్యక్తి కలిగి ఉన్న సామర్థ్యం గురించి చెప్పాల్సి వస్తే అప్పుడు కెన్ అంటాం. ఇక్కడ ఒక సజెషన్గా ఒక ప్రపోజల్గా చెప్పాల్సి వస్తుంది కనుక కుడ్ని ఉపయోగిస్తున్నాం. నెక్స్ట్, టు క్రిటిసైజ్ సమ్వన్
ఇఫ్ దే డిడ్ నాట్ డూ సంథింగ్. ఎవరైనా వారికి అప్పగింపబడిన పనిని చేయకపోతే అప్పుడు వారిని విమర్శించే రీతిలో కూడా కుడ్ని ఉపయోగిస్తాం. అయితే ఇక్కడ కుడ్ హ్యావ్ అంటున్నాం. ఫస్ట్ వన్, వై డిడ్ యూ టేక్ మై బుక్? యూ కుడ్ హ్యావ్ ఆస్క్డ్ మీ. నువ్వు నా పుస్తకం ఎందుకు తీసుకున్నావు? నీవు నన్ను అడిగి ఉండాల్సింది. సెకండ్, యూ కుడ్ హ్యావ్ యాక్సెప్టెడ్ దట్ ప్రపోజల్. నీవు వారి ప్రపోజల్ని అంగీకరించి ఉండాల్సింది. థర్డ్, యూ కుడ్ హ్యావ్ వాటర్డ్ ప్లాంట్స్. నీవు మొక్కలకు నీళ్లు పోసి ఉండాల్సింది. అలాగే రిగ్రెట్, విచారాన్ని వ్యక్తపరచడానికి కూడా కుడ్ని ఉపయోగిస్తాం. ఇక్కడ కూడా కుడ్ హ్యావ్ అంటున్నాము. ఫస్ట్ వన్, ఐ కుడ్ హ్యావ్ బీన్ రిచ్. నేను ధనవంతుడిని అయి ఉండాల్సింది, లేదా నేను ధనవంతురాలను అయి ఉండాల్సింది. అంటే ఇక్కడ తనకి ధనవంతుడు లేదా ధనవంతురాలు అయ్యే అవకాశం ఉండింది, కానీ వారు ఎంచుకోలేదు. ఒక విచారాన్ని వ్యక్తపరుస్తూ చెప్తున్నటువంటి మాటగా ఇది అర్థం చేసుకోవాలి. సెకండ్, ఐ కుడ్ హ్యావ్ బీన్ అ డాక్టర్. నేను ఒక డాక్టర్ని అయి ఉండాల్సింది. అంటే ఆ వ్యక్తికి డాక్టర్ అయ్యే అవకాశం ఉండింది, కానీ ఉపయోగించుకోలేదు. అలాంటి సందర్భంలో విచారాన్ని వ్యక్తపరచడానికి ఈ విధంగా కుడ్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్, కుడ్ని ఉపయోగించే 4వ సందర్భం, టు ఆస్క్ ఫర్ పర్మిషన్ ఆర్ టు రిక్వెస్ట్ సంథింగ్. అనుమతి కోరడానికి లేదా విన్నపం చేయడానికి. ఎగ్జాంపుల్, ఫస్ట్ వన్, కుడ్ ఐ బారో యువర్ పెన్? నేను మీ పెన్ తీసుకోవచ్చా? సెకండ్, కుడ్ యూ టేక్ కేర్ ఆఫ్ మై లగేజ్ ప్లీజ్? దయతో మీరు నా లగేజ్ని చూస్తారా? గమనించండి, కుడ్తో వాక్యాలు మొదలవుతున్నాయంటే అవి మోర్ పొలైట్ రిక్వెస్ట్లు లేదా అనుమతి కోరడానికి ఉపయోగిస్తాము. అలాగే కుడ్ని ఉపయోగించేటువంటి 5th పాయింట్, ఇండైరెక్ట్ స్పీచ్ ఆర్ రిపోర్టెడ్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్లో లేదా రిపోర్టెడ్ స్పీచ్లో కుడ్ని ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడ 2 బాక్సులు ఉన్నాయి. ఫస్ట్ బాక్స్లో డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, అందులో 2 వాక్యాలు ఉన్నాయి. మొదటి బాక్స్లో డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ అని చెప్పి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మొదటిగా డైరెక్ట్ స్పీచ్ చూద్దాం. రీనా సెడ్ హీ కెన్ హెల్ప్ దెమ్. రీనా అన్నది అతను వారికి సాయం చేయగలడు. రీనా సెడ్ దట్ హీ కుడ్ హెల్ప్ దెమ్. అతను వారికి సాయం చేయగలడని రీనా చెప్పింది. ఇక్కడ గమనించండి, డైరెక్ట్ స్పీచ్లో కెన్ ఉంటే అది ఇండైరెక్ట్ స్పీచ్ లేదా రిపోర్టెడ్ స్పీచ్కి వచ్చేటప్పటికి కుడ్గా మారుతుంది. ఇప్పుడు సెకండ్ బాక్స్ చూద్దాం. డైరెక్ట్ స్పీచ్, రీనా సెడ్ ఐ కెన్ స్విమ్. రీనా అన్నది నేను ఈదగలను. ఇండైరెక్ట్ స్పీచ్కి వచ్చేటప్పుడు రీనా సెడ్ దాట్ షీ కుడ్ స్విమ్. తను ఈదగలనని రీనా చెప్పింది. గమనించాల్సింది, డైరెక్ట్ స్పీచ్లో కెన్గా ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో కుడ్గా మారుతుంది. ఇప్పటి వరకు కుడ్ని ఏ ఏ సందర్భాల్లో వాడాలో చూసాము. అలాగే టెన్సెస్లో మనం 4 రకాల వాక్యాలను ఎలా అయితే చూసామో ఇక్కడ కూడా మనం అలా 4 రకాల వాక్యాలు తయారు చేయొచ్చు. గమనిస్తే పాజిటివ్ అంటే అఫర్మేటివ్ సెంటెన్సెస్ అంటాము. ఫస్ట్ వన్, ఐ కుడ్ స్విమ్. నేను ఈదగలిగాను. సెకండ్, వీ కుడ్ స్విమ్. మేము ఈదగలిగాము. థర్డ్, యు కుడ్ స్విమ్. ఇక్కడ 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి, మీరు ఈదగలిగారు. ఇంకొకటి, మీరు ఈదగలిగే సామర్థ్యం మీకు గతంలో ఉంది కానీ మీరు ఈదలేదు. యు కుడ్ స్విమ్, మీరు ఆ పని చేయగలరు కానీ చేయలేదు. నెంబర్ 4, దే కుడ్ స్విమ్. వారు ఈదగలిగారు. 5, హీ కుడ్ స్విమ్. అతను ఈదగలిగాడు. 6, షీ కుడ్ స్విమ్. ఆమె ఈదగలిగింది. 7, ఇట్ కుడ్ స్విమ్. అది ఈదగలిగింది. అలాగే నెగటివ్ సెంటెన్సెస్. నెగటివ్ అంటే నాట్ అనే పదం యాడ్ అవుతుంది. కుడ్ అనే దానికి నాట్ యాడ్ చేస్తే షార్ట్ ఫామ్ కుంట్. ఫస్ట్ వన్, ఐ కుంట్ స్విమ్. నేను ఈదలేకపోయాను. సెకండ్, వీ కుంట్ స్విమ్. మేము ఈదలేకపోయాము. థర్డ్, యూ కుంట్ స్విమ్. మీరు ఈదలేకపోయారు. 4, దే కుంట్ స్విమ్. వారు ఈదలేకపోయారు. 5, హీ కుంట్ స్విమ్. అతను ఈదలేకపోయాడు. 6, షీ కుంట్ స్విమ్. ఆమె ఈదలేకపోయింది. 7, ఇట్ కుంట్ స్విమ్. అది ఈదలేకపోయింది. అలాగే క్వశ్చన్స్ కూడా. ఫస్ట్ వన్, కుడ్ యూ ప్లీజ్ గైడ్ హిమ్. దయతో మీరు అతనికి దారి చూపుతారా. గమనించండి, కుడ్తో వాక్యాలు వస్తే అవి మోర్ పొలైట్ రిక్వెస్ట్. సెకండ్, కుడ్ యూ ప్లీజ్ క్యారీ మై బ్యాగ్.
దయతో మీరు నా బ్యాగ్ మోస్తారా? థర్డ్ వన్, కుడ్ యూ గివ్ మీ సమ్ అడ్వైస్? దయతో మీరు నాకు కొంత సలహా ఇస్తారా? 4, కుడ్ ఐ ఆస్క్ యూ అ ఫేవర్? మిమ్మల్ని ఒక సాయం అడగొచ్చా? 5, కుడ్ ఐ బారో అ పెన్ ప్లీజ్? దయతో మీ పెన్ అప్పు తీసుకోవచ్చా? 6, కుడ్ యూ ప్లీజ్ క్లోజ్ ద విండో? దయతో మీరు ఆ కిటికీ మూస్తారా? 7, హౌ కుడ్ యూ రీచ్ ఇన్ టైమ్? మీరు సమయానికి ఎలా చేరుకోగలిగారు? 8, వై కుంట్ యూ మేక్ ఇట్? మీరెందుకు చేయలేకపోయారు? ఈ లెసన్లో కుడ్ గురించి నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ లెసన్లో మరికొన్ని మోడల్ ఆక్సిలరీస్ గురించి నేర్చుకుందాం.